ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేకపోయినారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మేము కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానిమే. బాగుంది పరిపాలన. ప్రస్తుతం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ ఉపయోగపడే విధంగా లేవు, అందరికీ అందట్లేదు అని చెప్తున్నారు కదా, మీరు దానిపైన ఏం మాట్లాడతారు? లేదు మేడం, ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొన్ని ఏదైనా గవర్నమెంట్లో తప్పులు ఉంటే సరిదిద్దుకుంటారని నేను. పక్క రాష్ట్రంలో వచ్చింది కూడా 2 నెలలే అవుతుంది, కానీ పెన్షన్ పెంపుడుదా కానీ ఇచ్చుడు కానీ జరుగుతూనే ఉంది. కానీ మనది 8 నెలలు అవుతుంది కానీ ఇంకా పెన్షన్ పెంచలేదు అంటున్నారు, ఎందుకని? ఎన్నికల హామీలు నెరవేరుస్తారనే నమ్మకం మాకుంది రేవంత్ రెడ్డి గారి పైన. ఆయన ఎందుకంటే ఒక దూరదృష్టితో పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన అయితే ఖచ్చితంగా తెలంగాణకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కలలు కన్నా ఒక సామాన్య కార్యకర్తగా, తెలుగుదేశంలో ఉన్న ఒక సామాన్యకర్తగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగినారంటే ఆయన కష్టం, ఆయన రెక్కల కష్టం మీదనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడింది. ఆ ప్రజలకు ఏ హామీలు అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం మాకు. ఇది వచ్చేసి ఎంఆర్పిఎస్ విజయోత్సవ మహా ర్యాలీ. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ అటువంటి జరగాలి, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఎస్సీల్లో ప్రయోజనం పొందుతున్నాయి, మిగతా 59 ఉపకులాలు ఎలాంటి ప్రయోజనం పొందలేదు, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఉపయోగపడినారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనూ, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మాకు మా మాదిగల పెద్దన్నగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన ఆ రోజు ఇదే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మాకు మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారం ఆయన మాట నెరవేర్చుకున్నందుకు మేము నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి తరపున, మాదిగ కులస్తుల తరపున, మాదిగల ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాల తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం ఆంధ్రాలో చూసుకున్నట్టయితే రిజర్వేషన్స్ ఏ మాదిరిగా ఉన్నాయి? రిజర్వేషన్లు ఇప్పుడు మన మందకృష్ణ మాదిగన్న గారు సుప్రీంకోర్టులో 7 జడ్జీల తీర్పు, మరి మోదీ గారి ప్రభుత్వంలో మరి తీర్పు ఇచ్చినారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఇచ్చినట్టుగా మాకు వచ్చేసింది, వార్తలు వచ్చేసినాయి, అమలు చేసినారు. కాబట్టి ఇప్పుడు కృష్ణన్న గారు వస్తున్నారు, మేము సికింద్రాబాద్లో ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఏపీలో మొన్నటిదాకా చూసుకున్నాం కులాల పరిపాలన జరిగింది అని చెప్పేసి, మరి అక్కడ కులాల పరిపాలన జరిగినప్పుడు కింది స్థాయి కులాలను ఏ మాదిరిగా చూసారనుకుంటున్నారు? కింది కులాలు చాలా హీనంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే అప్పుడు బడుగు బలహీన వర్గాలన్నీ చాలా వెనుకబడిపోయినాయి. కాబట్టి మరి మన ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ యాత్రను ఆయన కొనసాగించి చివరికి ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణను చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు అందరూ కూడా మేము సికింద్రాబాద్కు వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు మేము సుస్వాగతం పలకడానికి మేమందరము ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్ల నుంచి వచ్చి ఇప్పుడు కృష్ణన్నను మేము ఘనంగా మేము ర్యాలీలో పాల్గొనడానికి మేము మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి మేము వచ్చినాము. కాబట్టి మన కృష్ణన్న గారికి ప్రతి ఒక్కరం మేము ఇప్పుడు మరి స్వాగతం పలకడానికి మరి పలు ప్రదేశాల నుంచి, జిల్లాల నుంచి, స్టేట్ల నుంచి వచ్చినారు. కాబట్టి ఆయనకు మేము ఘనంగా ర్యాలీని మేము నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం తెలంగాణలో కింది స్థాయి కులస్తులకు ఏ విధమైన రిజర్వేషన్స్ అందుతున్నాయండి? మేడం మీకు అన్నీ తెలుసు మేడం. ఎక్కడ రిజర్వేషన్ సక్రమంగా నడుస్తున్నదని చూసుకున్నట్టయితే ఎక్కడున్న రిజర్వేషన్ ఉన్నాను కూడా కేవలం మాకు మాదిలకు రావాల్సిన వాటము దక్కడం లేదు. కాబట్టి మాకు దక్కలేదని నేను సూచిస్తున్నాను మేడం. ఈ దక్కలేనందువల్లనే ఈ ఆకలి పోరాటం మా రిజర్వేషన్ పోరాటం గత 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది ఒక మొదటి విజయంగా మేము భావిస్తున్నాను మేడం. ఏబీసీ వర్గీకరణ అనేది ఏ విధమైన ఉపయోగాలను కలిగించే విధంగా ఉంది మేడం? మీరు చూసుకున్నట్టయితే మీకు కళ కన్నడ చెప్తున్నాను. ఏబిసిడి అనగా అంటే మా మాదిగ సంఘం బీకి వస్తే మాకు 7 జాబ్స్ వస్తాయి మేడం, 7 పోస్టులు వస్తాయి. అలాగే 8 వస్తాయి, 7 వస్తాయి మేడం. సి వాళ్ళకి 6 పోతాయి మేడం. ఈ ఏబిసిడి జరగకుంటే ఈ 14 పోస్టులన్నీ సి పోతాయి మేడం. అలాంటప్పుడు మరి మాకు ఉపయోగం కదా మేడం, వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా, మాకు నష్టం జరుగుతుంది. ఏబిసిడి జరిగితే ఎవరి వాట వాళ్ళకి వస్తుంది, 7, 1, 8 అట్లా ఎవరి వాట వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఏబిసిడి ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకున్నది ఇది మంచిది బాగా అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గారితో పాటుగా మన పిఎం గారి చర్చలు ఏమై ఉంటాయని? పిఎం గారు మేడం ఇప్పుడైతే మనం ఏ విధంగా అయితే ఇప్పుడు అనుకుంటామో మాల సోదరులు ఏ విధంగా దాన్ని తిప్పుకొట్టాల ప్రయత్నం చేస్తున్నారో
మాలలు ఏ విధంగా తిప్పుకోవటాలని చూస్తున్నారో ఈ పన్నాగాలం అక్కడ చర్చించినట్టు జరుగుతుంది అన్నట్టు మాకు ఇస్తున్న సమాచారం మేడం. వాళ్ళు ఏ విధంగా మళ్ళీ రీపిటిషన్ ఇస్తారో దానికి సన్నద్ధంగా అయ్యేందుకు ముందస్తుగానే వాళ్ళకి అడిగినట్టు సమాచారం మేడం. థ్యాంక్ యూ. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన రాజకీయంగా కూడా మంచి సామాజికంగా ఆర్థికంగా ఆయన అన్ని తెలిసిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా ఆయన పరిపాలన కూడా అనుభవపూర్వకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మంచి పరిపాలన ఇస్తాడని మేము నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్లో మీరు గమనించిన మార్పులు చేర్పులేండి? ఇంకా ఇప్పుడే కదా గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఇంకా 3 months 4 months కూడా కాలేదు కంప్లీట్గా. చూడాల ముందు చూడాల. అంటే కులాల లాస్ట్ టైం జరిగిన దాంట్లో అయితే పోయిన గవర్నమెంట్లో మనము ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. ఎందుకంటే ఒక సంక్షేమ పథకాల దగ్గర డబ్బులు పంచడం చూసినాం కానీ అభివృద్ధి అంటే ఏం జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన ఎకనామికల్గా కూడా మంచి సామర్థ్యము అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి డెవలప్ జరుగుతుంది ఏపీ అని మేము ఆశిస్తున్నాం. అంటే మనకి ఇంతకుముందు సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు సోమరిపోతులను చేశారు అన్నారు. మరి ప్రస్తుతం చూసుకున్నట్టయితే సూపర్ 6 అని చెప్పి కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు కదా, అందులో కూడా ఉచితాలు ఎక్కువనే ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను ఏమంటున్నానంటే లాస్ట్ టైం జరిగింది ఎట్లంటే చేపలను తెచ్చి తినిపించడం నేర్పించినారు. చంద్రబాబు గారు సూపర్ 6 ఇస్తారు. దాన్ని ఎలాగ ఇస్తారంటే ఆయన డెవలప్ చేసి పట్టడం నేర్పిస్తారు. ఆయన మన అభివృద్ధి కూడా ఆయన సూపర్ 6 ఇచ్చినా కూడా అభివృద్ధి చేసి దాని ద్వారానే సూపర్ 6ను కూడా సంక్షేమ పథకాలు కూడా చేస్తాడు. ఆయన ఒక పక్క అభివృద్ధి చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు, ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరుస్తాడు. ఆ తర్వాత ఈ సూపర్ 6 ఈ సంక్షేమ పథకాలను కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే డెవలప్ చేస్తాడో ఆ అభివృద్ధి నుండే ఈ సూపర్ 6 కూడా కొనసాగిస్తాడు ఆయన. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కులాల వర్గీకరణ అనేది జరిగింది, ABCD అనేది. సో ABCD వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఉపయోగం ఏంటి? ABCD వర్గీకరణ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటిగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన సామాజిక సమానత్వం, సమాన పౌరసత్వం కావాలని ఎవరైతే ఎస్సీలుగా పిలువబడుతున్నారో, ఎవరైతే అంటరాని వారుగా ఈ భారతదేశంలో ఉన్నారో వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడానికి ప్రాథమిక హక్కులు కల్పించాడు. దానితో పాటు ఆయన వీళ్ళు ఆ ప్రాథమిక హక్కులకు కానీ వీరు స్వేచ్ఛకు కానీ భంగం కలిగిస్తే వారిని చట్టపరంగా శిక్షించే చట్టాలను తీసుకొచ్చాడు. అదేవిధంగా ఈ భారతదేశంలో వెనకబడిన తరగతులు కానీ, నిమ్న జాతులుగా పిలువబడుతున్న వారు కానీ, అంటరాని వారిగా పిలువబడుతున్నారు, వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి రాజ్యాధికారం చేసే ఈ చట్టాల వల్ల వచ్చే ఈ రాజ్యాధికారములో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కల్పించాడు. దానితో పాటు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలని కోరాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించాడు. సంక్షేమ పథకాల కోసము, ఈ దళితుల యొక్క సంక్షేమం కోసము ఆయన ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖలను నియమించారు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మందకృష్ణ మాదిగన్న గారు ఆ సామాజిక సమానత్వం ఈ వెనకబడిన తరగతులకు 100% జరగాలంటే ఈ కులాలు ఉన్నటువంటి వర్గీకరణ ఖచ్చితంగా జరిగినప్పుడు ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు వస్తుంది, ఎవరికి రావాల్సిన సామాజిక సమానత్వం ఖచ్చితంగా జరుగుతుందని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు. ఈ భారతదేశంలో ఎంతో దగాకు గురి అయిన వ్యక్తులు మాదిగలు. ఈ మాదిగలకు నిజమైన సామాజిక సమానత్వం జరగాలంటే నేను కూడా ఒక MRPSలో కార్యకర్తగా పనిచేస్తానని చెప్పడం జరిగింది. వర్గీకరణ ద్వారానే ప్రతి ఒక్క ఈ మాది కులాల్లో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా న్యాయం జరుగుతుంది. అందుకనే మందకృష్ణ మాదిగన్న గారు ఈ 30 ఏళ్ళ సుదీర్ఘమైన ఈ ఉద్యమంలో ఎన్నో నిరాహార దీక్షలు చేశాడు, ఎన్నో నిరసనలు చేశాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నో కేసులు పెట్టించుకున్నాడు. ఆయన ఎన్నో నిరాహారాలతో పాటు రిలేలు చేసినాడు. గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాడు, రిలేలు చేశాడు. ఎంతోమంది ఉద్యమకారుల యొక్క ప్రాణాలు కూడా కోల్పోయినా కూడా ఆయన అదరకుండా బెదరకుండా ఈరోజు వర్గీకరణ ఎందుకు తెచ్చాడంటే ఈ మాదిగలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వీళ్ళకి సామాజిక సమానత్వం జరగలేదు, ఈ వర్గీకరణతోనే సాధ్యమని చేయడం జరిగింది. అందుకే ఇంకా ముందు కూడా మనము రాబోయే తరాల్లో చూస్తాం ఈ వర్గీకరణ వల్ల మాదిగలు ఏ విధంగా సామాజిక సమానత్వం పొందుతారు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అనేది జరుగుతుంది అంటున్నారు?
పరిపాలన బాగుంది, వర్గీకరణ చేస్తున్నాడు. ఉద్యోగస్తులకు అన్ని రేవంత్ రెడ్డి గారు అన్నీ చేస్తా అని చెప్పినారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మాకు ఈ వర్గీకరణ వచ్చినందుకు దగ్గర 59 ఉపకులాలు సంతోషపడుతున్నాయి. 1-2 కులాలు బాధపడినంత మాత్రాన 59 ఉపకులాలు బాగుపడుతున్నాయి కదా. మాకు ఈరోజు పండగలాగా మా అభినవ్ అంబేద్కర్ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీ నుంచి ఈరోజు వస్తున్నాడు కాబట్టి మేము పండగలాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు. మేము కర్నూలు నుంచి నందికొట్కూరు నుంచి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ఉమ్మడి జిల్లా నుంచి నందికొట్కూరు వాళ్ళం మేము ఇక్కడికి వచ్చి మేము మా అన్న వస్తున్నందుకు మా అన్నకు ఘనంగా స్వాగతం పలకడానికి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. రిజర్వేషన్ కేటగిరీస్లో కూడా చూసుకున్నట్టయితే ఏ విధమైన రిజర్వేషన్స్ అందుతున్నాయి మీకు, అటు ఏపీలో అయినా తెలంగాణలో? ఉపకులాలందరికీ న్యాయం జరుగుతుంది ఈ రిజర్వేషన్ వలన. ఎవరికైతే అన్యాయం జరిగేదైతే లేదు. లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే మాకు వర్గీకరణ అవసరం లేదంటున్నారు. లబ్ధి పొందిన వాళ్ళందరికీ వర్గీకరణ చాలా అవసరం. అందుకే ఆ వర్గీకరణ అవసరం కాబట్టి 30 ఏళ్ళ మా కళ నెరవేరింది. ఏమేమి మందకృష్ణ గారు పిఎం గారి మధ్యలో జరిగిన సంభాషణ అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్యన ఏముంది? ఉపకులాలకు న్యాయం చేయాలా, సామాజిక న్యాయం చేయాలా, అన్ని కులాలకు న్యాయం చేయాలని నరేంద్ర మోడీ గారు కానీ, మందకృష్ణ మాదిగన్న గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కలిసి ఈ ఉపకులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. ధర్మశాస్త్రం 7 మంది జడ్జిలతోటిగా ధర్మశాస్త్రం తీసుకొని వచ్చి న్యాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.